చందమామ కథ గురిలేని వైద్యం. ఒక ఊళ్ళో రామశాస్త్రి అనే నాటు వైద్యుడు ఉండేవాడు. ఆయన మూలికా వైద్యంతో ఎలాంటి దీర్ఘరోగాలనైనా ఇట్టే కుదిర్చేవాడు. ఆ చుట్టుపక్కల రామశాస్త్రి వైద్యం గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. అతను డబ్బు గురించి తాపత్రయపడకుండా ప్రజల్ని రోగాల నుంచి విముక్తుల్ని చేయటమే లక్ష్యంగా పెట్టుకుని వైద్యం చేసేవాడు. అయినా అతనికి రాబడి బాగానే ఉండేది. ఎందుకంటే అతడి దగ్గరికి వచ్చే రోగుల సంఖ్య చాలా ఎక్కువ. రామశాస్త్రికి గోవిందుడు ఒక్కడే కొడుకు. గోవిందుడిని కూడా తనలాగే వైద్యుడిగా తయారు చేద్దామని రామశాస్త్రి అనుకున్నాడు. కానీ గోవిందుడికి తండ్రి సంపాదన అంటే ఉన్న గౌరవం అతడి వైద్యం మీద లేదు. తన తండ్రి చేసే చికిత్సలు కేవలం చిట్కాలని, ఆయనది శాస్త్రీయమైన వైద్యం కాదని అతని నమ్మకం. అంచేత రామశాస్త్రి అతన్ని వైద్యం నేర్చుకోమన్నప్పుడల్లా అతను, పట్నంలో శాస్త్రీయమైన వైద్యం నేర్చుకుంటాను కానీ చిట్కాల వైద్యం నాకొద్దు అన్నాడు. తనకు తెలియని వైద్యం కొడుకు నేర్చుకుంటే తన వైద్యం మరింత రాణిస్తుందని రామశాస్త్రి కొడుకును పట్నం పంపించాడు. పట్నంలో గోవిందుడు డబ్బు తగలేస్తూ విద్య పట్ల శ్రద్ధ లేక చివరికి పళ్ళ బిగువన వైద్య వృత్తి పూర్తి చేసి ఇంటికి తిరిగొచ్చాడు. రామశాస్త్రి గోవిందుణ్ణి తనని మించిన వైద్యుడిగా అందరికీ పరిచయం చేశాడు. తన దగ్గరికి వచ్చే రోగుల్ని గోవిందుడి దగ్గరికి పంపించేవాడు. అయితే గోవిందుడికి రోగ నిర్ధారణలో ఏ మాత్రం నైపుణ్యం లేదని, తీవ్ర రోగాలతో బాధపడుతున్న వారిని గోవిందుడి చేత చికిత్స చేయించటం ప్రమాదకరమని రామశాస్త్రికి త్వరలోనే తెలిసొచ్చింది. చిన్న చిన్న రోగాలను కూడా గోవిందుడు మొదలుపెట్టి పెద్ద రోగాలు చేయటం, రామశాస్త్రి వాటికి చికిత్స చేయాల్సి రావటం జరిగేది. ఈ విధంగా రామశాస్త్రికి కనువిప్పు కలిగిందే కానీ గోవిందుడు తన వైద్యమే గొప్పదని, తండ్రికి ఏమీ తెలియదని నమ్ముతూ వచ్చాడు. తన తండ్రి చేసే చిట్కా వైద్యం మూలంగా తనకు వైద్యుడిగా పేరు ప్రఖ్యాతులు రావటం లేదని గోవిందుడు తండ్రితో అని అతన్ని వైద్యం ఇంక మానమన్నాడు. గుడ్డొచ్చి పిల్లనెక్కిరించినట్టు తోచింది రామశాస్త్రికి. అతను గోవిందుడితో, నిజమేరా నాయనా, నా చిట్కా వైద్యం ఈ పల్లెటూరికి చాలు, కానీ నీ వంటి ఘనవైద్యుడు బస్తీలో అయితే కానీ రాణించడు. నువ్వు పట్నం వెళ్ళి వృత్తి ప్రారంభించు అన్నాడు. గోవిందుడికి ఈ మాట సబబుగానే తోచింది. అయితే అతను పట్నం బయలుదేరేలోపే జబ్బు చేసి అది చాలా కొద్ది రోజుల్ని తీవ్రస్థాయికి చేరిపోయింది. రామశాస్త్రి కొడుకు జబ్బు తగ్గించడానికి చక్కటి మందులు ఎంచి ఇచ్చాడు. కానీ అవి వీసమెత్తు కూడా పనిచేయలేదు. నెల రోజులు గడిచాక రామశాస్త్రి బాగా ఆలోచించి ఒకప్పుడు తన దగ్గర వైద్యం నేర్చుకుని దూర గ్రామంలో వైద్య వృత్తి జరుపుకుంటున్న ససురుడు అనే తన స్నేహితుడిని పిలిచి అతని చేత తన కొడుకు వైద్యం చేయించాడు. ససురుడు చేపట్టగానే గోవిందుడు వ్యాధి తిరుగుముఖం పట్టి అతను త్వరలోనే కోలుకున్నాడు. రామశాస్త్రి లాంటి హస్తవాసి గల వైద్యుడికి నెల రోజులైనా లొంగని జబ్బు ఊరో పేరో లేని ఈ ససురుడి మందులకి ఇట్టే లొంగిందంటే గ్రామస్తులకి చాలా వింతగా అనిపించింది. అందరూ ససురుడిని రామశాస్త్రి ముఖానే పొగిడారు. తన పని పూర్తయింది కనుక ససురుడు తన గ్రామానికి తిరిగి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. కానీ రామశాస్త్రి అతన్ని వారించి, ఇక మీద నువ్వు ఈ ఊళ్ళోనే ఉండి వైద్యం చెయ్యి, నీకు బాగా గిట్టుబాటు అవుతుంది అన్నాడు. నీ అంతటి వైద్యుడు ఉండగా నేనెందుకు అన్నాడు ససురుడు. నేను రేపే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అన్నాడు రామశాస్త్రి. ఈ ఊళ్ళో నీకెంతో కీర్తి డబ్బు లభించాయి కదా, అలాంటప్పుడు ఈ ఊరు వదిలిపోవటం దేనికి అని ససురుడు అడిగాడు. వైద్యుడుగా ఈ ఊళ్ళో నాకు అపకీర్తి వచ్చేసింది. నా కొడుకు రోగం మూలంగా నా మందులలో ఊరి వాళ్ళకి విశ్వాసం పోయింది. రోగులకి గురి లేకపోతే వైద్యం పనిచేయదు అన్నాడు రామశాస్త్రి. నువ్వు చెప్పిన మందులతోనే కదా నీ కొడుక్కి చికిత్స చేసి నయం చేశాను అన్నాడు ససురుడు ఆశ్చర్యంగా. అవును, కానీ ఆ మందులే నేనిచ్చినప్పుడు నా కొడుకు వ్యాధి తగ్గలేదు. అందుకు కారణం నా కొడుక్కి నా వైద్యంలో నమ్మకం లేకపోవటం. అందుకే నిన్ను పిలిపించి నీ ద్వారా వైద్యం చేయించాను. దాని ఫలితంగా ఊళ్ళో అందరికీ నా మీద గురిపోయింది. నువ్వు 4 పిల్లలు గలవాడివి. ఈ ఊరి వాళ్ళు సంపన్నులు. ఇక్కడైతే నీకు దారిద్ర్య బాధ ఉండదు. నేను నాకు కావలసింది ఎక్కడైనా సంపాదించుకోగలను అని రామశాస్త్రి తన భార్యతో సహా మరో గ్రామానికి వెళ్ళిపోయాడు. ససురుడు ఆ ఊళ్ళోనే వైద్య వృత్తి సాగించి ముందే మంచి పేరు వచ్చి ఉండటం మూలాన బాగా పేరు డబ్బు కూడా సంపాదించాడు. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.